నెక్స్ట్ 8th క్వశ్చన్. Ayla read 25 pages of a book containing 100 pages. 100 పేజెస్ ఉండే బుక్ లో ఐలా 25 పేజెస్ రీడ్ చేసిందట. అండ్ లలిత రీడ్ 2/5 ఆఫ్ ద సేమ్ బుక్. లలిత 2/5 పార్ట్ అనేది చదివింది. హూ రీడ్ లెస్, అయితే ఎవరు తక్కువ చదువుతున్నారు? హూ రీడ్ లెస్ అని అడుగుతున్నారు. చూద్దాం సొల్యూషన్. ఐలా రీడ్ 25 pages of a book containing 100 pages. అప్పుడు దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 25/100. టోటల్ పార్ట్స్ 100 కదా. నెక్స్ట్ 25 టేబుల్ 25 1s are 25, 25 4s are 100. అంటే ఐలా 1/4 చదివినట్టు ఫ్రాక్షన్లో చెప్పాలంటే. నెక్స్ట్ లలిత రీడ్ 2/5 ఆఫ్ ద సేమ్ బుక్. లలిత సేమ్ బుక్ లో 2/5 పార్ట్ చదివింది. అప్పుడు రెండు కంపేర్ చేయండి, 2 ఫ్రాక్షన్స్ అని. కంపేరింగ్ 1/4 అండ్ 2/5. క్రాస్ మల్టిప్లై చేయండి. 1 into 5 is equal to 5 and 2 into 4 is equal to 8. 5 less than 8 కదా. Since 5 less than 8, 5 less than 8 అంటే మరి ఐలాయే తక్కువ పేజెస్ చదివినట్టు కదా. 5 1s are 5 అంటే 1/4 ఎవరిది? ఐలాయే తక్కువ పేజెస్ చదివినట్టు. దేర్ ఫోర్ ఐలా read less pages. క్లియర్ మా? మన సిడబ్ల్యూ పరంగా చెప్పుకోవాలంటే ఈ విధంగా రాసుకోవాలి. ఒకవేళగా మనకి షార్ట్ కట్లో కావాలంటే 100 పేజెస్ ఉన్న బుక్ ఆల్రెడీ ఐలా 25 పేజెస్ చదివేసింది. సేమ్ అదే బుక్లో తను ఎన్ని పేజెస్ చదివిందో ఇవ్వకుండా ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఎంత చదివింది? 2/5 ఆఫ్ 100 పేజెస్. 2/5 ఆఫ్ 100 పేజెస్ అంటే 5 టేబుల్లో 20 times 2 20s 40. అంటే లలిత ఏమో 40 పేజెస్, ఐలా ఏమో 25 పేజెస్. హూ రీడ్ లెస్ పేజెస్ అని అడిగితే కనుక ఆబ్వియస్లీ ఐలా. క్లియర్? నెక్స్ట్ 9th sum. Rafiq exercised for 3/6 of an hour while Rohit exercised for 3/4 of an hour. రఫీక్ ఏమో 3/6 పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అండ్ రోహిత్ ఏమో 3/4 ఆఫ్ పార్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు 1 అవర్కి. హూ ఎక్సర్సైజ్ ఫర్ ఏ లాంగర్ టైం, ఎవరు ఎక్కువ టైం ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. చేద్దాం అమ్మా. సొల్యూషన్. ఫస్ట్ రఫీక్ exercised for 3/6 of an hour. Next Rohit exercised for 3/4 of an hour. 1 అవర్కి 3/6 చేస్తున్నాడు రఫీక్ అండ్ రోహిత్ ఏమో 1 అవర్కి 3/4 చేస్తున్నాడు. అయితే హూ ఎక్సర్సైజ్ ఫర్ ఏ లాంగర్ టైం, ఎవరు ఎక్కువసేపు చేస్తున్నారు అని అంటే కనుక కంపేర్ చేయండి రెండు ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయండి. కంపేరింగ్ 3/6 అండ్ 3/4 రెండు లైక్ ఫ్రాక్షన్సా? కాదు కదా. డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 into 4 is equal to 12 అండ్ ఎవడు రఫీక్ ఏమో 12.
3 into 6 is equal to 18. రోహిత్ ఏమో 18. ఆబ్వియస్లీ ఎవరు 18 గ్రేటర్ దాన్ 12 కదా, 18 గ్రేటర్ దాన్ 12. దాని ప్రకారంగా దేర్ ఫోర్ ఏమని చెప్పొచ్చు, రోహితే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు లాంగర్ టైం. రోహిత్ exercised for a longer time. Clear? 18 greater than 12. 18 అంటే ఎవరు, 3 6 are 18 అంటే రోహిత్. కానీ రోహిత్ ఎక్సర్సైజ్ ఫర్ ఏ లాంగర్ టైం. క్లియర్ కదమ్మా? నోట్ డౌన్. 10th question. In a class A of 25 students, 20 passed with 60% or more marks. 20 మెంబర్స్ పాస్ అయ్యారంటే ఎలాగా, 60% ఆర్ మోర్ మార్క్స్. ఎంతమందికి, 25 స్టూడెంట్స్కి. ఇన్ అనదర్ క్లాస్ బిలో ఆఫ్ 30 స్టూడెంట్స్, 24 స్టూడెంట్స్. క్లాస్ బి ఆఫ్ 30 స్టూడెంట్స్, 24 పాస్డ్ విత్ 60% ఆర్ మోర్ మార్క్స్. సేమ్ ఇక్కడ క్లాస్ బిలో 30 స్టూడెంట్స్కి 24 పాస్డ్ విత్ 60% ఆర్ మోర్ మార్క్స్. క్లాస్ ఏలో 25 స్టూడెంట్స్కి 20 పాస్డ్ విత్ 60% ఆర్ మోర్ మార్క్స్. 60% మోర్ మార్క్స్ అంటే అర్థం ఏంటంటే 60% అన్నా అంతకన్నా ఎక్కువ ఫస్ట్ క్లాస్ అని అర్థం. అంటే వీళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. 25 స్టూడెంట్స్కి 20 స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, అండ్ 30 స్టూడెంట్స్కి 24 స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇన్ విచ్ క్లాస్ వాజ్ ఏ గ్రేటర్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ గెటింగ్ ద 60% ఆర్ మోర్ మార్క్స్? ఏ క్లాస్ వాళ్ళు ఏంటి గెటింగ్ గ్రేటర్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ గెటింగ్ విత్ 60% మోర్ మార్క్స్? ఏ క్లాస్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనమ్మా? ఫస్ట్ క్లాస్లో ఎవరు పాస్ అవుతున్నారు అనేసి అడుగుతున్నారు, ఏ క్లాస్ వాళ్ళు అవుతున్నారు అనేసి. గ్రేటర్. క్లియర్? చూద్దాం మనం సొల్యూషన్. ఇన్ ఏ క్లాస్ ఏ of 25 students, 20 passed with ఫస్ట్ క్లాస్. కానీ నేను 60% మోర్ మార్క్స్ అని రాయట్లేదు, ఫస్ట్ క్లాస్ అని రాసేస్తున్నాను. దీని ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 20/25 ఈజ్ ఈక్వల్ టు 5 టేబుల్లో 5 4s are 5 5s are అంటే 4/5 ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇన్ క్లాస్ బి, ఇన్ ఏ క్లాస్ బి ఆఫ్ 30 స్టూడెంట్స్, 24 passed with ఫస్ట్ క్లాస్. 60% ఆర్ మోర్ మార్క్స్తో పాస్ అయ్యారు ఫస్ట్ క్లాస్ అంటే. దీని ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 24/30. 6 టేబుల్ చూడండి, 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. మనం ఎప్పుడన్నా దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే ఒకే టేబుల్లో క్యాన్సిల్ చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 6 4s are 24, 6 5s are 30. చూడండి సేమ్, 2 4/5 4 5 వచ్చింది. సేమ్ ఫ్రాక్షన్. దేర్ ఫోర్ సేమ్ ఫ్రాక్షన్ ఏంటది? సేమ్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ got same fraction of students got first class. ఓకేనమ్మా? ఎవరు గ్రేటర్ ఫ్రాక్షన్ అని అన్నారు? నో, సేమ్ ఫ్రాక్షన్. రెండు సేమ్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ గాట్ ఫస్ట్ క్లాస్ ఇన్ బోత్ క్లాసెస్.
in both classes, class A and class B. ఓకేనమ్మా, సక్సెస్ఫుల్గా ఎక్సైజ్ 7.4 అనేది కంప్లీట్ అయింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇవి.